హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను కానీ ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా 2 కప్పులు మరమరాలు తీసుకొని బాగా వాష్ చేసి ఇలా చేస్తున్నాను. ఆ తర్వాత వాటర్ మొత్తం పిండేయాలి. వేరే పాన్లోకి వేసుకోవాలి. అలాగే మనం బాండీ తీసుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని తీసుకున్నాను. దాంట్లో తాలింపు గింజలు అయితే అలాగే వేసుకోవాలి. తీసుకున్నాను. అది బాగా కలుపుకోవాలి. నేనైతే పల్లీలు కూడా వేసుకుంటున్నాను. అలాగే పల్లీలు తీసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్నాం. మిక్స్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. అలాగే దీనిలోకి తగినంత పసుపు వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. మగ్గిన తర్వాత మనమైతే అల్లం పచ్చిమిరకాయ పేస్ట్ అయితే వేసుకున్నాము. బాగా మిక్స్ చేసుకున్నాం. మూత అయితే పెట్టుకున్నా. 2 నిమిషాలు మూత అయితే పెట్టుకున్నా. ఈ బాగా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న మరమరాలు అయితే వేసుకున్నాము. బాగా మిక్స్ చేసుకున్నాం. అవసరం అయితేనే కొంచెం కారం వేసుకోవాలి. ఇది ఓన్లీ ఆప్షన్ వరకే. ఎండుమిర్చి శనగపప్పు మిక్సీ వేసుకున్నాం. దీన్ని 2 స్పూన్స్ మనం వేసుకోవాలి. ఇది వేసుకోవటం వల్ల చాలా టేస్ట్గా అనిపిస్తుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. పెట్టేసుకొని అలాగే 2 నిమిషాల మూత అయితే పెట్టేద్దాం. 2 నిమిషాల తర్వాత ఇలా మూత తీసుకొని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆపేయాలి. కానీ అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. నా వంట వీడియో మీకైతే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.